కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, పెయింటర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ మెన్ ఉన్నారు. రకరకాల రంగాలలో నిష్ణాతులైన వాళ్ళు ఎంతోమంది మనకు స్ఫూర్తిగా నిలిచారు. ఆ వరవడిలో మీరు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి వచ్చి మీకున్న టాలెంట్ని చూపించుకోవడానికి ఉత్సాహపడుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ అందరూ మంచిగా పర్ఫామ్ చేసి మీ బృందం అందరి మెప్పు పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్న స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖకు సంబంధించిన అధికారులు అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కొత్వాల్ గారికి స్వాగతం. మీడియా మిత్రులకు కూడా చిన్న విన్నపం చేస్తూ ఉన్నా, ఈ సందర్భంగా ఎక్కడ పిల్లలు కావచ్చు, కళాకారులు కావచ్చు, ప్రదర్శనలు ఇచ్చినా, సాంస్కృతిక కార్యక్రమాలు చేసినా మన బాధ్యతగా గుర్తెరిగి వాటిని ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పి నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఇవాళ రేపు తల్లిదండ్రుల ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఎంతసేపు పిల్లల్ని చదువు అని చెప్పి చదువు వెంబడి నడిపిస్తూ ఉన్నారు. గతంలో లాగా పిల్లలు స్కూళ్ళల్లో ఆటపాట రెండు ఉండాలి అని చెప్పి కోరుకునే తల్లిదండ్రుల సంఖ్య కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది. కాబట్టి వచ్చిన ఈ కళాకారులను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరందరూ కూడా ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా దాన్ని మీ కెమెరాలలో బంధించి మీ విలేకరులకు, స్టాఫర్స్కి చెప్పి దాన్ని పెద్ద అక్షరాలతోటి న్యూస్ పేపర్లో కానీ, మీడియాలో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రసారం చేయాలని చెప్పి కోరుకుంటూ, మంచి పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలకు స్పెషల్ ఇంటర్వ్యూ తీసి వాళ్ళది కూడా స్పెషల్ ఐటమ్ వేస్తే వాళ్ళని చూసి ఇంకో 100,000 మంది కళాకారులు తయారవుతారు. కాబట్టి ఇదంతా ఉమ్మడి బాధ్యత, మా బాధ్యత, మీ బాధ్యత, మనందరి బాధ్యత. ఈ ప్రోగ్రామ్ను కూడా మంచిగా కవర్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.